మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఈజ్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. పర్ఫెక్ట్ మార్నింగ్ ట్రాక్ దగ్గరకు వచ్చేసినాం. చాలా విషయాలు ఉన్నాయి మీతో డిస్కస్ చేయాల్సినాయి. సో ఒకసారి ట్రాక్ లోపలికి పోయి ట్రాక్ వాక్ తీసుకొని మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో చాలామంది వస్తుర్రు, చాలా మోటార్ సైకిల్స్ వస్తున్నాయి. సో మోస్ట్లీ నేకెడ్ చాలా ఉన్నాయి. సో వాటన్నిటి గురించి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోవాలి. సో సావిత్రి మీద నేను గోప్రో పెట్టిన. సో యూ డోంట్ బిలీవ్ మీ, ఏం జరిగిందో బ్లాగ్లో చెప్పుకుంటూనే వచ్చినా కదా. మన బోల్ట్ది ఛార్జర్ పనిచేస్తలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది మొన్నటిదాకా కూడా పనిచేసింది. సో ఇప్పుడు పనిచేస్తలేదు. దీని ఒక హోల్డర్ ఉంటుంది కింద హోల్డ్ చేసేది, అది విరిగిపోయింది. సో నాకు తెలిసి ఇక బోల్ట్ బిస్కెట్ అయిపోయింది, ఇక ఇది పనిచేయదు. దాని తర్వాత మన గోప్రో ఈరోజు మార్నింగ్ నుంచి ఎంత అజీబ్గా బిహేవ్ చేస్తుందంటే, ఇంతకుముందు జీవితంలో ఎప్పుడు ఇంత అజీబ్గా ఇది బిహేవ్ చేయలేదు. ఈరోజు ఏమైందో ఏమో తెలుస్తలేదు. ఫస్ట్ ఏమో మన బోల్ట్ ఛార్జర్ పనిచేస్తలేదు. దాని తర్వాత గోప్రో ఇంతసేపు హ్యాంగ్ అయింది. సో గోప్రో హ్యాంగ్ అయినంతసేపు నేను ఎంత రైడ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నా సరే, నా కాన్సన్ట్రేషన్ మొత్తం గోప్రో పైనే ఉంటుంది. దాన్ని రీస్టార్ట్ చేసి మళ్ళీ ఆన్ అయ్యేదాకా. బికాస్ ఎప్పుడు ఎట్లాంటి సంఘటన మనకు జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఇట్లాంటి విషయాన్ని మనం రికార్డ్ చేయాల్సి వస్తుందో తెలియదు. సో కాబట్టి నేను దీని వెనకలనే ఉంటా ఇది ఆన్ అయ్యేంత వరకు. సో ఫైనల్లీ ఆన్ అయింది. ఛార్జింగ్ కూడా అవుతలేదు. ఐ డోంట్ నో వై. అలా నిన్న రాత్రి 100% ఉండే, పొద్దున్న చూసేసరికి కదా 0 అయింది. సో తీసేసి పెట్టేసి మనం ట్రాక్ లోపలికి వెళ్ళిపోదాం. ట్రాక్ లోపలికి పోయి మిగతా ముచ్చట్లన్నీ మాట్లాడుకుందాం. ఏది అదా ఆక్షన్కా ఏమంటారు? ఆఫ్ కోర్స్ తెలిసిన వాళ్ళు అయితే మంచి రేట్కి కొనుక్కుంటారు, తెలియని వాళ్ళు ఎవరి సిగ్నేచర్ అనుకుంటారు. సో బై ది వే దిస్ ఇస్ శశి. అంటే మేము మాస్కులు పెట్టుకున్నాం కదా, మోస్ట్లీ గుర్తుపట్టలేరు. సో కరెంట్లీ మనం చికెన్ సర్క్యూట్ లియోనియా లోపల ఉన్న రేస్ ట్రాక్ పైన ఉన్నాం. మోస్ట్లీ గో కార్టింగ్, దాని తర్వాత మన నేషనల్ లెవెల్లో ఎవరైతే రేసింగ్ ఛాంపియన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడనే ప్రాక్టీస్ చేసారు. ఇన్ఫ్యాక్ట్ సందీప్ నేను ఫస్ట్ టైం ఈ ట్రాక్ మీద దిగినాం. సందీప్ వాజన్ ఆర్సీ పైన ఉండే, ఆర్సీ కాదు ఆర్ఎస్, పల్సర్ 200 RS. అప్పుడు 220 పల్సర్ ఉండే రైడ్. పల్సర్ మైనియా కాదు, స్పీడ్ ఆఫ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్. ఎస్, FOS రైట్, యూ కరెక్ట్. 2015, బ్యాక్ ఇన్ 2015 అంటే 2020, నియర్లీ 5 years అయిపోతుంది. సో 5 years నుంచి నో రేసింగ్, నథింగ్, ఓన్లీ టూరింగ్ పైన ఫోకస్. దాని తర్వాత IT జాబ్ పైన ఫోకస్. కాకపోతే ఇప్పుడు సో మీ అందరికీ ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా శశి నాకు ఒక ఐడియా ఇచ్చిండు. ఏమన్నానంటే, బ్రో నువ్వు టూరింగ్ చేస్తున్నావు. సో టూరింగ్లో కానీ సిటీలో కానీ కొంతమంది ఎట్లా నడిపిస్తారంటే, ముందోడు అంటే వెనకాల నుంచి ఎవరైనా ఓవర్టేక్ చేసిపోతే అది ఒక రేసింగ్ ఛాలెంజ్ అనుకుంటారు. రేసింగ్ ఛాలెంజ్ అనుకొని వాళ్ళని ఓవర్టేక్ చేయడానికి పోయి కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి, లైఫ్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఎన్నో జన్మల తర్వాత మనకి ఇట్లాంటి హ్యూమన్ లైఫ్ దొరుకుతుంది. సో ఇట్స్ వెరీ ప్రీషియస్. మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నడుచుకుంటా ఈ మాస్క్ పెట్టుకొని వ్లాగ్ చేయడం కష్టం. స్టాండ్ ఇట్స్ బెటర్. సీరియస్గా మాస్క్ పెట్టుకుంటే అంటే మనకి 100% దొరికే ఆక్సిజన్ మేబీ 50%కి కట్ అయిపోతుంది. సో అదనమాట ఈరోజు సెషన్. సో వాట్ ఈజ్ రేసింగ్ ఎక్కడ చేయాలి? మనకి స్టంట్ చేయాలన్నా, రేస్ చేయాలన్నా, టూరింగ్ చేయాలన్నా సరే ప్రతి ఒక్క దానికి ఒక ప్రొఫెషన్ ఉంది. సో అన్నిటిని మనం ఆల్ మిక్స్ ఫ్రూట్ జామ్ లెక్క ట్రాఫిక్లో కానీ హైవేల పైన కానీ చేయడం చాలా తప్పు. సో రేసింగ్ చేయాలనుకుంటే ఇది ట్రాక్, ఇక్కడికి రండి, ఫుల్ థ్రాటిల్ ఓపెన్ చేయండి, 100 కాదు 120లో నడిపియండి. మీకు సత్తా ఉంటే ఈ రోడ్డు పైన మీరు నడిపించగలిగితే. సో ఈరోజు మన సెషన్ ఇదే అనమాట. ఇక్కడికి వచ్చి ఓవర్టేక్ చేసుకోవచ్చు. ఈడ మీ ఇష్టం ఉన్నంత ఓవర్టేక్ చేయండి, చేసుకోండి, ఏమైనా చేసుకోండి, ఇష్టం ఉన్నంత బెండ్లు కొట్టండి. ఇంకా నేర్పిస్తారు నేషనల్ లెవెల్ ఛాంపియన్స్. ఇంకా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఇంకా ఎంత మంచిగా ఓవర్టేక్ చేయొచ్చు, ఎంత మంచిగా టర్నింగ్ తీసుకోవచ్చు, కార్నరింగ్ అంటారు రేసింగ్ లాంగ్వేజ్లో. సో అవన్నీ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్. సో స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్క స్టేజ్, అంటే ఈరోజు జస్ట్ బేసిక్ ట్రైనింగ్ సెషన్ అనమాట. సో స్టెప్ బై స్టెప్ మనం ఎప్పుడైతే పోతుంటామో సో ఆ ప్రాసెస్ కానీ ఆ ట్రైనింగ్ కానీ అవన్నీ మీకు చూపిస్తా. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ ప్రొఫెషనల్ రేసర్, దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్. ట్రాఫిక్లో కానీ హైవే పైన కానీ ఓవర్ స్పీడ్ చేయకండి. నెవర్, ఎట్లాంటి అవసరం ఉన్నా సరే రెస్పెక్ట్ ది రోడ్ ది స్పీడ్ లిమిట్ ఏదైతే ఉంటుందో దాన్ని రెస్పెక్ట్ చేయండి, ఒబే చేయండి, అంత మాత్రమే నడిపియండి. సో ట్రాక్ వాక్ చేయొద్దు అనుకున్నా 1 kilometer ఉంది కదా, 1 kilometer ఉంది. ఇమాజిన్ అప్రాక్సిమేట్లీ ఇంత పెద్ద కెమెరాని ఈ చేతిలో పట్టుకొని వ్లాగింగ్ చేసుకుంటా నడుస్తుంటే చినిగి చాట్ అవుతుంది. సో 1 kilometer ట్రాక్ వాక్
జాగింగ్ కాకపోయినా ట్రాక్ వాక్. చలో ఈరోజు డే అంతా బక్వాస్ పోతుంది. గోప్రో సరిగా పనిచేస్తలేదు, నా బోల్ట్ ఛార్జర్ దొబ్బింది. దాని తర్వాత ఇప్పుడే పర్ఫెక్ట్గా ట్రాక్ వాక్ చేయొద్దు అనుకుంటేనే 1 కిలోమీటర్ ట్రాక్ వాక్ చేసినాం. 1 కిలోమీటర్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అంటే ఒక షార్ట్ కట్ కొట్టినాం, బట్ ఆల్మోస్ట్. సో శశి నాకు కార్నర్స్ అన్ని నేర్పిస్తుండే. ఇన్నర్ లైన్, అవుటర్ లైన్ అంటే ఈ టర్నింగ్ లెంత్. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడైతే మనకి ఒక ప్రాపర్ కార్నర్ వస్తుందో అప్పుడు మనకి రైట్ సైడ్ ఉన్నది ఇన్నర్, లెఫ్ట్ సైడ్ ఉన్నది అవుటర్. మనం కార్నర్ లెఫ్ట్కి తీస్తున్నామంటే లెఫ్ట్ ఇన్నర్ అవుతుంది, రైట్ అవుట్ అవుతుంది. ఓకే, అదే మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నప్పుడు రైట్ ఇన్ అవుతుంది, లెఫ్ట్ అవుట్ అవుతుంది. బేసిక్లీ నువ్వు బండి ఎటువైపు లీన్ చేస్తున్నావు అటువైపు ఇన్ అవుతుంది. సో బేసిక్గా ఇది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్. సో ఈరోజు ఒక్కరోజు మనకు అర్థం కాదు, బట్ బేసిక్గా మనకు ట్రాక్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తుంది. ఇంత నడిచే వరకు అయితే ఒక రేంజ్లో ఆయాసం వస్తుంది ఈ మాస్కులు పెట్టుకొని. సో ఎంత తక్కువ మనం ఎనర్జీ వేస్ట్ చేస్తే అంత మంచిది. కొంచెం ఎనర్జీ సేవ్ చేసుకుంటే ట్రాక్ పైన కూడా యూజ్ చేయొచ్చు. బేసిక్గా టూరింగ్ గురించి ఏమడినా సరే నేను మాట్లాడగలుగుతా, కాకపోతే రేసింగ్ గురించి మనం ఏమైనా మాట్లాడాలంటే మనకు ఎక్స్పర్ట్ కావాలి. సో మన ఎక్స్పర్ట్ ఈడున్నాడు బ్రో. అరే ZX6R, రైట్ వర్షిత్, గ్రీన్ కలర్. నీకెళ్ళి తెలుసు? నాకు తెలుసు, నేను చూసాను, అక్కడనే చూసిన వచ్చేటప్పుడు ఇంకా. ఓకే, సర్ప్రైజ్, సడన్ సర్ప్రైజ్. మా సావిత్రి చూడగానే గుర్తుపెట్టారు ఎవరైనా. వెరీ నైస్, థ్యాంక్ యూ. సావిత్రి యూనిక్ ఫిగర్ అనమాట. ఏడ కనిపిస్తే వాళ్ళు ఎవరు పడితే లైన్ వేయడం స్టార్ట్ చేస్తారు. దొరుకుతుంది అట్లా, అది కలర్ ఎక్కడ హిమాలయన్ బయట ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్. సో టాపిక్లు ఉండే మనం ఏడుండే రేసింగ్ టాపిక్. ఎగ్జాక్ట్లీ. సో రేసింగ్లో మనకు ఎక్స్పర్ట్ కావాలి. సో రేసింగ్లో ఎక్స్పర్టే మన శశి. నా కళ్ళ ముంగట చాలాసార్లు కప్పులు కొట్టిండు అనుకో, అదొక చిన్న జెలసీ ఫీలింగ్ ఉంటుంది నాకు కూడా. అంటే ఈ టూరింగ్లోకి పోయిన తర్వాత ఇక రేసింగ్ మీద మనకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది, బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైం మనకి రేసింగ్ అంటే లాంగ్ జర్నీస్ అంటే మనకి ఇష్టం ఉంటాయి. బట్ ఎనీవేస్ రేసింగ్ అనేది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ అడ్వెంచరస్. సో బ్రో, ఇప్పుడు నా బండిని నేను చేయలేను, కాకపోతే ఇట్లాంటి బండ్లు రేసింగ్ చేయాలంటే ఇగో ఈ డొప్పలు అదే ఫేరింగ్ అంతా ఎందుకు తీసేసారు? ఫేరింగ్ అంటే నథింగ్ బట్ దీని వైజర్స్ ఉంటాయి కదా, వైజర్ని ఫేరింగ్ అంటారు. మంచిగా ప్రో లెవెల్కి వెళ్ళినప్పుడు ఇంట్రొడక్షన్ కోసం చేస్తాం. కాకపోతే ఇప్పుడు ఒక అమెచ్యూర్ ఎక్కుతుండే, మన ఇంకా ప్రాక్టీస్ చేస్తుండే. ఆల్రెడీ సర్టిఫికేషన్ అయింది లెవెల్ 1, బట్ స్టిల్ ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తుండే అని చెప్పేసి సేఫ్ సైడ్లో తీసినాం ఫేరింగ్స్. బేసిక్గా మనోడికి అట్లా కూడా ఒక అలవాటు అవుతుంది, లైట్ వెయిట్ నడపడం, నింబుల్ ఉంటుంది, ప్లస్ పడితే కూడా డ్యామేజ్ అవ్వదు. సావిత్రిని కింద తీసుకుపోయి ఎత్తేసినా సరే దానికి మొత్తం మెటలే ఉంటుంది, ప్లస్ అంత పెద్ద క్రాష్ గార్డ్. రోడ్డు డ్యామేజ్ అయిపోతుంది కానీ బండి డ్యామేజ్ కాదు. కాకపోతే ఇట్లాంటి ఫేరింగ్ మోటార్ సైకిల్స్ అంటే వైజర్ ఉన్న మోటార్ సైకిల్ ఒకసారి కింద పడ్డా అనుకో దగ్గర ఎంత ఉంటుంది దీని ఫేరింగ్ కాస్ట్? నియర్లీ 15,000 to 20,000 ఒక రేజ్లో త్యాగం చేయడం. R15 కాబట్టి అండ్ నీకు మళ్ళీ సెగ్మెంట్స్ వస్తాయి, అవుటర్ ఫేరింగ్, ఇన్నర్ ఫేరింగ్, సపోర్టర్ అని చెప్పి. సో ఎంత డ్యామేజ్ అయిందన్న దాన్ని బట్టి కాస్ట్ పెరగచ్చు. సో అది ఇంకా లొల్లి ఉంటుంది. సో ఇట్స్ బెటర్ దట్ ఫేరింగ్ తీసేసి నడిపిస్తే కింద పడ్డా సరే పెద్ద డ్యామేజ్ కాదు, డబ్బులు కూడా మిగిలిపోతాయి. ఫస్ట్ మనం ఫేరింగ్ తీయడానికి ఇంకో రీజన్ ఏంటంటే వెయిట్ రిడక్షన్. సో ఎంత వెయిట్ తక్కువ ఉంటే అంత ఫాస్ట్గా బండి పోతుంది. సో అంత తొందరగా మనం రేస్లో కూడా విన్ కావచ్చు. ఏమన్నా ఎవరు నన్ను ఫాలో కొట్టారు, ఎవరిని ఫాలో కొట్టాలా? వద్దా? మన శశిది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది ఆరెంజ్ పనిషర్ అని చెప్పి. ఒకవేళ రేసింగ్ రిలేటెడ్ మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ది కేర్ ఆఫ్ అడ్రస్ ది ఆరెంజ్ పనిషర్, మా వాళ్ళకి హెల్ప్ చేయి కరెక్ట్గా. సో ఇప్పుడు ది బైక్ ఈజ్ ఆల్సో స్పాన్సర్డ్ బై మన శశి. ది ఆరెంజ్ పనిషర్ క్రేజీగా మాడిఫై చేయించిండు. సో నేను ఇప్పుడు ఏంటంటే దీన్ని చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఒక చిన్న పెళ్లి కూతురు ట్రాక్ మీదకి పోతున్నట్టు. మొన్ననే బోర్ కూడా వేయించిండు. మేబీ 5 years తర్వాత ట్రాక్ మీద దిగుతున్నా. 5 years తర్వాత ట్రాక్ మీద దిగితే ఇది చాలా హై పవర్డ్ మోటార్ సైకిల్ నా కోసం. అయితే నేను గ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయినా. సో చాలా హై పవర్డ్, కార్నర్స్ కానీ స్ట్రేట్ లైన్స్ కానీ చాలా కేర్ఫుల్గా నడిపించాలి, బికాస్ చాలామంది ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుర్రు. నేను మాట్లాడండి, నేను ఎప్పుడైతే హిమాలయన్కి మన సావిత్రికి టైర్స్ వేయించినో, సిఐటి ఈజ్ లైక్ కంప్లీట్లీ సాఫ్ట్ కంపౌండ్. దాని తర్వాత అపోలో మిక్స్ కంపౌండ్. దాని తర్వాత రేసింగ్ ట్రాక్కి వచ్చినప్పుడు మాత్రం అద్భుతమైన గ్రిప్ కావాలంటే సాఫ్ట్ కంపౌండ్ టైర్స్ వేయాలి. సో శశి ఏం చెప్తుండంటే సాఫ్ట్ కంపౌండ్ టైర్స్ బేసిక్గా కొంచెం వామ్ కావాలంటే కొంచెం గరం కావాలంటే ఓవెన్లో పెట్టాల్సిన అవసరం లేదు. ట్రాక్ మీదకి తీసుకోవాలి, ఒక 5-6 ల్యాప్స్ కొడితే ఆటోమేటిక్గా వేడైతే. ఎప్పుడైతే టైర్స్ వామ్ అవుతాయో దాని గ్రిప్ ఫస్ట్ క్లాస్. ఇప్పుడైనా కాదు, జస్ట్ లైక్ ఒక
15-20 కిలోమీటర్స్ నడిపిస్తే వామ్ అయిపోతాయి కదా. నైలాన్ టైర్స్కి, రేడియల్ టైర్స్కి ప్లస్ హార్డ్ కాంపౌండ్కి, సాఫ్ట్ కాంపౌండ్కి మనం హైవే ఎక్కగానే డిఫరెన్స్ తెలిసిపోతుంది. చలో కొత్త పెళ్ళి కూతురా, లెట్స్ గో, పోదాం నాడు. సో గేర్ పొజిషన్, హ్యాండిలింగ్ పొజిషన్ ఇవన్నీ నేను అలవాటు కావాలి నాకు టూరింగ్ నుంచి. సో మీరు కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మనం ఫస్ట్ ట్రాక్ చేసాం. ట్రాక్ చేసిన తర్వాత హర్ష ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా నేను పరిచయం చేపిస్తాను. సో ఎప్పుడు రేస్ స్టార్ట్ అయినా సరే, అంటే 2015లో నాకు గుర్తున్నంత వరకు ఇక్కడ నుంచి రేస్ స్టార్ట్ అవుతుంది. సో దీన్ని లెంత్ అంటారనమాట. ఫస్ట్ ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో వైజర్ డౌన్, సో ఇది లెంత్. దాని తర్వాత ది ఫస్ట్ కార్నర్. అసలు ఎంత వియర్డ్గా ఉంది నేను నడిపిస్తుంటే. 40 స్పీడ్, లుక్ ఎట్ దిస్. ఫస్ట్ థింగ్, ఈ బండి నాకు చాలా చిన్నగా అనిపిస్తుంది. దాని తర్వాత ఇట్లాంటి టర్నింగ్స్ ఇవ్వాలంటే కూడా, ఓ మై గాడ్, అసలు ఆ టర్నింగ్ చూసిరా ఎట్లుందో. మనకి బాగా టూరింగ్ అలవాటు అయిపోయి బెండ్ అవ్వడం అస్సలు అలవాటు అయితే లేదు. సో మనం కొంచెం బెండింగ్ కూడా కావాలి. ప్లస్ అసలు లుక్ ఎట్ దట్, మనం అట్లా చేయగలుగుతామంటావా? కష్టం. నాకు తెలిసి నేను చేసేది చూసి మన వాళ్ళు నవ్వుతున్నారేమో, ఎందుకంటే నేను ఘోరంగా మలుతున్నా. సో ఇదన్నమాట ఒక కంప్లీట్ ట్రాక్. హోప్ మీరు ఈ ట్రాక్ అంతా కరెక్ట్గా చూపిస్తున్నా అని చెప్పి అయితే నాకు అనిపిస్తుంది. సో మనం కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. ఓ మై గాడ్. సో ఇవన్నమాట బెండ్లు కొట్టడానికి బండ్లు కూడా. మనం వేరే బండ్లతో బెండ్ చేస్తే కూడా అంత బెండ్ కాదు. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే బాడీ పొజిషన్ అసలు ఎట్లుండాలి బండి పైన. బాడీ పొజిషన్ నాకు అసలు అర్థమవుతలేదు. కొంతమంది ఏమో మొత్తం ఎటు సైడ్ అయితే బెండ్ చేస్తారు, అటు సైడ్ బాడీ వెయిట్ మొత్తం పెట్టేస్తారు. ఆల్రెడీ మనం బండి బెండ్ చేస్తున్నాం. సో బెండ్ చేసుకుంటే మనం అటు సైడే ఇంకా బాడీ వెయిట్ పెట్టినాం అనుకో, సో అట్లాంటప్పుడు బండి కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. కానీ ఈ బండి కింద పడకుంటున్నదంటే ఏదో ఒకటి ఉంటుంది దీనికి కథ. సో ఇప్పుడు ఇంకో 2 ల్యాప్స్ నేను ఎంజాయ్ చేస్తా, అంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తా. ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అర్థం చేసుకుంటా. సో బేసిక్గా నాకు శశి చెప్పిండు ఇన్నర్ కార్నర్ అంటే ఇన్నర్ లైన్, అవుటర్ లైన్ అని చెప్పి. కరెక్టే వస్తున్నా నేను. మనోడు ఎవడో రాంగ్ టర్న్ తీసుకుండు, ఇక్కడ యూ టర్న్ తీసుకుండు. నాకైతే వీళ్ళ వెనకాల పోతుంటే మోటోజీపీ ఫీలింగ్ వస్తుంది. నాకు తెలిసి వీళ్ళు టైర్స్ వార్మప్ చేస్తున్నాడు అనుకుంటా. దగ్గర నాకు తెలిసి ఒక 10 to 15 ల్యాప్స్ అయితే ఆరామ్సే చేసిన. ఫస్ట్ KTM 390 తోటి, దాని తర్వాత R15 వర్షన్ 2.0 తోటి.
సో నా ఫీలింగ్ ఏంటంటే ఏ స్పోర్ట్కి ఆ డిఫరెంట్ స్పెషాలిటీ ఉంది. సో ఈ స్పోర్ట్కి కూడా చాలా స్పెషాలిటీ ఉంది. సో బేసిక్గా నేను లాస్ట్ టైం ఆఫ్ రోడ్ చేసినప్పుడు చెప్పిన కదా, సో ఆఫ్ రోడ్ చేయడానికి చాలా స్టామినా కావాలని చెప్పి. సో ఇట్లాంటి స్పోర్ట్ చేయడానికి కూడా చాలా స్టామినా కావాలి. ఇన్ఫ్యాక్ట్ టూరింగ్ చేయడానికి ఇంత ఎఫర్ట్, ఇంత స్టామినా అవసరం లేదు. బికాస్ రిలాక్స్గా కూర్చుంటాం, మన ఎనర్జీని వస్తాను, నీ దగ్గర కూడా వస్తాను నేను. సో మన ఎనర్జీని సేవ్ చేసుకుంటూ పెట్టుకుంటాం. బికాస్ 9 hours మనం బండి మీద కూర్చోవాలి. సో కాన్స్టెంట్లీ అంత ఎనర్జీ అవసరం లేదు. ప్లస్ ఆఫ్ రోడింగ్ చేయడానికి, రేస్ ట్రాక్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో, స్టన్స్ చేయడానికి కూడా సేమ్ అంతే ఎనర్జీ కావాలి. సోషల్ డిస్టెన్సింగ్. కెమెరా నేను హ్యాక్ చేసుకుంటా కానీ ఓహో అలా ఆల్కహాల్ కలిపి చేతులు ఊడ్చుకో. స్టన్స్ చేయడానికి కూడా చాలా ఎనర్జీ కావాలి. ప్లస్ స్టన్స్ చేయడం పడతాడా చేయడం కూడా కాదు, వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. బికాస్ కొంతమంది చెప్పులు వేసుకొని స్టంట్ చేస్తారు, కొంతమంది చెప్పులు వేసుకొని వీళ్ళు చేస్తారు. ఏం చెప్పాలి, కొంతమంది రోడ్ల మీద చేస్తారు. ఇగో స్పెషల్గా ఆయన వీలీ కొడతాడు. వీలీ కొట్టిన తర్వాత ఏమంటాడు అంటే ఇది పవర్ వీలీ అంటాడు. బండి ఆటోమేటిక్ లేచిందని చెప్తాడు. అది ఇట్లా క్లచ్ ఇట్లా వదలగానే బండి పయ లేచిందని చెప్పి ఈయన అంటాడు. సరే, ఐ విల్ కమ్ టు యూ. సో ద పాయింట్ ఈస్ యూ నీడ్ లాట్ ఆఫ్ స్టామినా. సో దీనికి చాలా సంవత్సరాల కృషి, చాలా సంవత్సరాల ప్రాక్టీస్ ఇవన్నీ కావాల్సి వస్తుంది. ఐ విల్ కమ్ టు యూ. సో మనోడు 7 years నుంచి కష్టపడుతున్నాడంట స్టంటింగ్లా. సో ఇట్లాంటి రేస్ ట్రాక్ మీద కూడా ఇగో మనోడు ఉన్నాడు కదా, శాండ్విచ్ తింటున్నాడు. సో కాబోయే అంటే రేసింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉండి 17 years అయితేరా 17 years అలవాలేదు కదా. సో 18 years ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి 13 years నుంచి అలవాటు. 13 years నుంచి అలవాటు. మోటార్ స్పోర్ట్స్. సో ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బేసిక్గా 13 years నుంచి అలవాడు అంట. చెప్పినా కదా, లాట్ ఆఫ్ ప్రాక్టీస్. దీని అమ్మ జీవితం ఎవరు బ్లాక్ చేస్తలేరు. దీనిలో లైట్లు ఉన్నాయా, ఆడైనా వీలు కొట్టిండు, ఈయన శానిటైజర్ పెట్టుకుంటలేడు. ఈయన వచ్చి అన్న నమస్తే, అన్నయ్య నమస్తే, జేబులో ఉంది. సోషల్ డిస్టెన్సింగ్ ఉండడానికి మళ్ళీ మాస్క్ అంట. ఎవరి దగ్గరికన్నా వచ్చినా నేను రాలేదుగా. బట్ ఇదన్నమాట బైకింగ్ బ్రదర్హుడ్ ఫన్ అంటే ఇట్లుంటుంది. శానిటైజర్ ఏమో కాదు కానీ ఈ కెమెరా పట్టుకుంటే మంచిగా బైసిప్స్ అవుతున్నాయి అవి ఆరామ్సే. అంటే ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా, ఒక 10-15 బ్లాగుల తర్వాత కొంచెం బైసిప్ ట్రైసిప్ కట్స్ కూడా కనిపిస్తాయి. అవి కూడా నేను చూపిస్తా అందరికీ. బ్లాగింగ్ సెటప్ ఈ కెమెరా ఒకటి ఇచ్చేస్తా, తిరగండి పై గంట సేపు సెట్ చూసుకోవచ్చు. అరే జబర్దస్త్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్, దట్ వాజ్ ఎ గ్రేట్ పిక్చర్. సో ఇన్స్టాగ్రామ్లో నేను ఈయనది కూడా హ్యాండిల్ షేర్ చేస్తా, దాని తర్వాత నాది కూడా ఫాలో చేయండి. ఈ పిక్చర్స్ అన్నీ చూడాలనుకుంటే రామ్ మనోడు కూడా స్పెషల్గా అంటే ఈరోజు అనిపించింది ఫోటోలు దిగడం ఈజీ, ఫోటోలు దిగడం కంటే టార్చర్ చూపించారు మీరిద్దరు సీరియస్లీ. ఆ పెయిన్ అంతా ఒకసారి మీరు ఫోటో తీసిన తర్వాత ఎప్పుడైతే చూస్తానో ఐ ఫీల్ సో రిలాక్స్. సో ట్రాక్ మీద స్పీడ్ కాదు మ్యాటర్స్, టెక్నిక్ మ్యాటర్స్. ఓ వావ్ మ్యాన్.
సో మనంబడి వికాస్ ఉన్నారు. సో వికాస్ ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ రేసిస్ట్. సో వికాస్ గురించి కొంచెం తెలుసుకుందాం. సో బ్రో ప్లీజ్ టెల్ us about the అంటే ఇక్కడ ఎన్రోల్ కావాలంటే ఎలా అండ్ what all things that you provide in this training session. My name is Vikas. నేను టీమ్ స్టార్ట్ చేసి along with Harsha it's been 4 years and more than 4 years. So we started training people in Hyderabad because హైదరాబాద్లో రేసింగ్ జీరో ముందు ఇక్కడ ఒక రేసింగ్ టీమ్ స్టార్ట్ చేసి మేము ప్రాక్టీస్ చేయడానికి మాకు టైము ఉంటుంది అండ్ వాళ్ళకి కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది అండ్ దే కెన్ లెర్న్ న్యూ థింగ్. రిజిస్ట్రేషన్ మెసేజ్ ఆర్ మెయిల్ పెడితే ఎనీ సోషల్ మీడియా నెట్వర్క్లో మేము స్లాట్ ఫిల్ చేస్తాము. ఎస్ అఫ్ కోర్స్ నాకు అర్థమవుతుంది. ఎగ్జాస్ట్ చాలా లౌడ్ ఉందని చెప్పాడా. సో గైస్ ఎవరైనా సరే ఇఫ్ యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ట్రాక్ లేకుంటే రేసింగ్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలనుకుంటారు సో వికాస్ అండ్ హర్ష అది రైట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో వాళ్ళ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ వదిలి పెడతా. ఎనీ టైమ్ యూ కెన్ కాంటాక్ట్ దెమ్. దే విల్ బుక్ ది స్లాట్ ఫర్ యూ. మీరు ఫ్రీగా ఇడికి రావచ్చు. మీకు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ ఓపెన్ చేయొచ్చు. ఆనెస్ట్లీ చెప్తున్నా కదా మీరు ఈ ట్రాక్ని ఛాలెంజ్గా తీసుకుంటే స్ట్రీట్ రేసింగ్ హైవే రేసింగ్ మీరు అస్సలు చేయరు. ఇట్స్ ఎ ప్రొఫెషనల్ స్పోర్ట్. మీకు అర్థమైపోతుంది. సో ఐ రికమెండ్ ఎవ్రీబడి ఎవరైతే ఫాస్ట్గా నడిపించాలనుకుంటారో ఎవరైతే కార్నరింగ్ చేయాలనుకుంటారో కమ్ హియర్ షో యువర్ పర్ఫార్మెన్స్. యూ విల్ బీ ఇన్ అ బెటర్ హ్యాండ్స్ ట్రైనింగ్ కోసం కూడా. సో అండ్ దిస్ ఈజ్ నాట్ అబౌట్ రేసింగ్ అనే కాదు, ఇట్స్ ప్రొఫెషనల్ రేసింగ్. నేషనల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటుంది అండ్ యూ హ్యావ్ అఫీషియల్ రేసింగ్ లైసెన్స్ ఫర్ దిస్. మీరు అది FMSAI వెబ్సైట్ నుంచి యూ కెన్ గెట్ ఇట్ డన్. సో నాట్ జస్ట్ లైక్ రేసింగ్ అనేది కాదు, యూ విల్ బీ లైసెన్స్ టు రేస్. యా officially. And thank you so much Vikas for your time. So Harsha is here. Hello. So first thing Harshadi birthday roju. Many more happy returns of the day. Thank you so much. How often track days మీరు ఇక్కడ పెడతారు? Okay. So monthly thrice చేస్తాం మనము. మంత్లీ థ్రైస్ ట్రాక్ డే ఇక్కడ కండక్ట్ చేస్తాము హైదరాబాద్లో లియోనియా రిసార్ట్ షికేన్ అనే సర్క్యూట్. సో ఒక ట్యూస్డే విచ్ ఇస్ అ ఫుల్ డే అండ్ 2 సండేస్ చేస్తాము, అది హాఫ్ డేస్. సో యూ కెన్ లాగ్ ఆన్ టు. సో టెల్ మీ ఎవరెవరు రావచ్చు? ఓకే, ఎవరికైతే రేసింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికైతే నేర్చుకోవాలనే ఎంతూజియాస్ట్ ఉన్నారో, సో దిస్ ఇస్ ది రైట్ ఆపర్చునిటీ. సో ఇక్కడ హైదరాబాద్లో వీఆర్ ద ఓన్లీ స్కూల్ ఆర్ టీమ్ హూస్ ట్రైనింగ్ ఆర్ టీచింగ్ గైస్. సో ఏజ్ క్రైటీరియా ఏమన్నా? ఏజ్ క్రైటీరియా అనేది 13 నుంచి స్టార్ట్ అవుతుంది మన మోటార్ స్పోర్ట్ యాక్చువల్లీ. సో 13 ఏజ్ నుంచి అప్ టిల్ మీకు ఎంతవరకు అయితే ఓపిక ఉందో అప్పటి వరకు మీరు రావచ్చు. అంటే అందరికీ ఈ క్వశ్చన్ ఉండొచ్చు, ఈ క్లారిటీ నేను కూడా ఇవ్వలేదు. సో ఎనీ స్పెసిఫిక్ బైక్ అది మనం తీసుకొని రావాలి? బేసిక్గా స్పెసిఫిక్ బైక్ అంటే మేము నేర్చుకుంది R15 యమహా R15 మీద ఆర్ ఎల్స్ CBR అని తీసుకోవచ్చు. అది ఎందుకంటే నో వాయిస్ అంటే స్టార్టింగ్ ఒక రైడర్ నేర్చుకోవాలి అనేది అది బెటర్ బైక్, బెస్ట్ బైక్. CBR ఆర్ R15. CBR R15. సో ఒకవేళ నా దగ్గర నేకెడ్ బైక్ ఉంది లైక్ KTM కానీ MT15 కానీ, సో హౌ అబౌట్ దట్? ఇనీషియల్గా MT15 డ్యూక్స్ మేము నేర్చుకోవచ్చు, బట్ అట్ లెవెల్ వరకే. దాని తర్వాత మీరు ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి, ఐ నీడ్ టు గో మచ్ మోర్ హయ్యర్ అనుకుంటే R15 ఇస్ ద బెస్ట్ బైక్ ఫర్ అ బిగినర్. ఒకటే ప్యాషన్ మన అందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తారు, దట్ ఈస్ బైకింగ్, దట్ ఈస్ మోటార్ సైక్లింగ్. పీపుల్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రీమ్స్, లైక్ కొంతమంది టూరింగ్ అంటే ఇష్టం, కొంతమందికి రేసింగ్ అంటే ఇష్టం, కొంతమందికి స్టంట్స్ అంటే ఇష్టం. బట్ డూయింగ్ ఇట్ ఇన్ ఏ ప్రొఫెషనల్ మేనర్, అంటే ఒక ఎథికల్ మేనర్లో చేయడం. సో 4 years అంటే నాట్ లెస్ దెన్ ఎనీథింగ్ అని చెప్పొచ్చు. సో ఇన్ దిస్ 4 years
ఎట్లాంటి మెసేజ్ అంటే ఎవరైతే రాబోతున్నారో, అంటే ఎవరైతే రేస్ చేయాలనుకుంటారో, లేకుంటే ఎవరైతే ఈ ప్యాషన్ మీద ఒక కీన్ ఇంట్రెస్ట్ ఉందో, సో వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ దట్ యూ వాంట్ టు గివ్ ఇట్ టు దెమ్? చాలా రోడ్ మీద యాక్సిడెంట్స్ చూస్తుంటారు, చాలా అయ్యి ఉండొచ్చు. సో బట్ ఈ ఎన్విరాన్మెంట్ చాలా సేఫర్ ఎన్విరాన్మెంట్. సో ఎవరైతే ఫాస్ట్గా వెళ్ళాలి, ఇంప్రూవ్ అవ్వాలి, లేదంటే రేసింగ్ చేయాలో, సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ హైదరాబాద్లో ఎస్పెషల్లీ. సో నేను ఇచ్చే మెసేజ్ ఏం లేదు, బీ సేఫ్. మీరు ఏం చేయాలనుకున్నా కానీ, రేసింగ్ లేదంటే చాలా ఫాస్ట్గా వెళ్ళాలనుకున్నా కానీ రోడ్ మీద చేయొద్దు. అది మీకు సేఫ్ కాదు, ఎవరికి సేఫ్ కాదు. సో ట్రాక్ ఇక్కడ ఉంది, యూ కెన్ యూజ్ ఇట్, కమ్ డౌన్ టు చికెన్. దట్ ఇస్ ఆల్ ఐ కెన్ టెల్ యూ. వెరీ అమేజింగ్. దట్స్ ద కరెక్ట్ థింగ్, దట్స్ ద యాక్చువల్ థింగ్. రేసింగ్ చేయాలనుకుంటే రోడ్ పైన కాదు, ట్రాక్ ఉంది, రండి. 200 నడిపిస్తారా, నడిపియండి మీకు ఒకవేళ వీలైతే. ఇఫ్ యూ క్యాన్, నోబడి క్యాన్ హెట్ మోర్ దెన్ 110, 120, 120 హైవే మీద 120 కొట్టడం కాదు, ఈడ కొట్టి చూపెట్టండి. దాని తర్వాత ఇక్కడికి రావాలనుకుంటే, ఇక్కడ ప్రాక్టీస్ చేయాలనుకుంటుంటే, సో రేసిస్ట్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్. సో ఐ ఆల్సో లీవ్ లింక్స్ ఇన్ ది బిలో డిస్క్రిప్షన్. యూ క్యాన్ సైన్ అప్. థ్యాంక్ యూ. హర్ష విల్ హెల్ప్ యూ అవుట్, వికాస్ విల్ హెల్ప్ యూ అవుట్, అండ్ మన సందీప్ నడింపల్లి అందరికీ తెలిసి ఉంటుంది. సో కలిసే అవకాశం కూడా దొరుకుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గైస్, హర్షాది బర్త్డే, send him wishes. Okay, many more happy returns of the day from Ride with DJ. Thank you. సో ఇప్పుడే నాది ఒక చిన్న క్రాష్ అయింది. సేఫ్టీ గేర్, హెల్మెట్, గ్లౌజ్, జాకెట్ వేసుకున్నా కాబట్టి నాకైతే ఒక స్క్రాచ్ కూడా లేదు. బండి చూపిస్తా, బండి ఇప్పుడే ఒక ల్యాబ్కి పోయింది. సో బండి వచ్చిన తర్వాత చూపిస్తా, దాని తర్వాత నా నీ ప్యాడ్స్ చూపిస్తా. నీ ప్యాడ్స్ అయితే ఘోరంగా అయిపోయాయి. ఇది నీ ప్యాడ్స్ పరిస్థితి. ఒకవేళ ఈ నీ ప్యాడ్ లేకపోయినా ఉంటే నా మోకాలు ఇట్లా అయ్యేది. సో అందుకే నా నెత్తినోరు కొట్టుకునేది ఎప్పుడు. సేఫ్టీ కమ్స్ ఫస్ట్, సేఫ్టీ ఈజ్ ప్రయారిటీ. చూసిరా, నేను జస్ట్ 30-40 స్పీడ్లో పడ్డా, బట్ స్టిల్ సాటిస్ఫైడ్ రేస్ ట్రాక్ మీద పడ్డా అని చెప్పి. టైం 12:30 అవుతుంది, బ్రేక్ఫాస్ట్ టైం. సో థ్యాంక్స్ టు రేసిస్ట్, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు బ్రేక్ఫాస్ట్. సో మీరు కూడా వచ్చినా సరే మీకు బ్రేక్ఫాస్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దే హ్యావ్ సమ్ ఎంట్రీ ఉంది, అఫ్కోర్స్ ఎంట్రీ లేకుండా మాత్రం ఉండదు. సో ఎంట్రీ మనం పే చేస్తే సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ చేసాం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. అనుకోకుండా ట్రాక్ పైన సందీప్ కూడా వచ్చిండు. సో ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇదే ట్రాక్ మీద ఫస్ట్ టైం సందీప్ని నేను కలిసి ఉండే 2015 సందీప్ 2016 స్పీడ్ ఆఫ్ ఫెస్టివల్, పల్సర్ ఫెస్టివల్. ప్యాషన్ అంటారు కదా, ఒక ప్యాషన్ నువ్వు హార్ట్ నుంచి కోరుకొని నువ్వు ఒక ప్యాషన్ మీద స్ట్రగుల్ చేస్తే ముల్లోకాలు కలిసి ఆ డ్రీమ్ని ఒకటి చేస్తే అంటారు కదా. సో ఐ కెన్ క్లియర్లీ సీ దిస్. సో ఒకవేళ మీరు ప్యాషన్తో ఎక్కడైనా పని చేస్తే మాత్రం రిజల్ట్ ఎట్లుంటుంది. లాక్డౌన్లో చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ లైక్ ఆఫ్టర్ 3 months ట్రాక్ మొక్కని చేసి 3 months అయింది. సో ఈరోజు నువ్వు బండి నడిపిస్తుంటే ఫైనలీ ఐ ఫెల్ట్ లైక్ ఓకే ట్రాక్ మీదకి వచ్చినా అని చెప్పి అప్పుడు అనిపించింది. యాక్చువల్లీ నా ఇంట్లో కూర్చున్న అది మార్నింగ్ నుంచి ఏదో వర్క్ పైన ఉండే, కానీ అసలు బ్రీత్ రావట్లేదు సరిగ్గా ట్రాక్ డే జరుగుతుందని. ఏమంటారు రేస్ గురించి, ట్రాక్ గురించి నేను ఏం మాట్లాడా, బికాస్ లెట్స్ బీ లిటిల్ బిట్ పర్సనల్. సో ఎట్లా నడుస్తుంది లైఫ్లో, ఇన్ని రోజులు లాక్డౌన్లో ఉన్నావు, సో ఏమనిపించింది? ఎప్పుడు ట్రాక్ ఓపెన్ అవుతుంది, ఎప్పుడు ప్రాక్టీస్కి వెళ్దాం అనుకున్నాను. 10 minutes ట్రాక్ దొరికినా పర్లేదు అని వచ్చాను. స్టిల్ చాలా అన్సాటిస్ఫైయింగ్. లాస్ట్ ట్రాక్ డేలో నా ఇంజిన్ బ్లో అయిపోయింది. సో నా బైక్ లేదు, నా సెటప్ లేదు. ఫ్రెండ్ బండి తీసుకుని దాని సస్పెన్షన్ సెటప్ చేసుకునే టైం కూడా అయిపోయింది. సో మేబీ నెక్స్ట్ ట్రాక్ డేకి నా ఇంజన్స్, బైక్స్ అన్నీ రెడీ చేసుకుని అన్ని బైక్స్ తెచ్చుకుని ఒక్కొక్కటి వేసుకుంటాను. సో ఫేర్లీ చెప్తున్నా, ఫేర్లీ అన్లాక్. లేకుంటే మన హైదరాబాద్ నుంచి ఈ కరెంట్ ఒక రేంజ్లో సప్లై చేయాల్సింది మొత్తం ఇండియాకి, కానీ అన్ఫార్చునేట్ బాబీ మేబీ నెక్స్ట్ ఇయర్. సో విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ రేసింగ్ కెరియర్. అండ్ యూఆర్ అంటే మన తెలంగాణ, మన తెలుగు స్టేట్ని నువ్వు ఏడికో తీసుకోపోయాను. కీప్ డూయింగ్ దట్. సో మా అందరి ఇంటెన్షన్ ఏంటంటే, సో ఆ డ్రీమ్ ఈస్ టు సీ యూ ఇన్ నేషనల్స్. థ్యాంక్ యూ సో మచ్. చలో బాయ్ మ్యాన్, థ్యాంక్ యూ. ఈరోజు మార్నింగ్ మన డే చాలా డిజాస్టర్గా స్టార్ట్ అయింది. ఫస్ట్ గోప్రో పని చేయలేదు, దాని తర్వాత మన బోల్ట్ ఛార్జర్ పని చేయలేదు, కొంచెం సేపు గోప్రో రికార్డ్ కాలేదు, దాని తర్వాత రికార్డ్ అయిందంతా ఆడియో రాలేదు. కాకపోతే త్రూ అవుట్ ది డే సూపర్ ఫన్, స్టంట్స్ ఒక సైడ్, ప్రాక్టీస్, ట్రాక్, దాని తర్వాత ఫ్రెండ్స్, అమేజింగ్ డే. ఈ బ్లాగ్ ఎట్లా అనిపించిందో మీరు కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కూడా రేసింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే కమ్ జాయిన్ దిస్ అమేజింగ్ క్లబ్. అద్భుతంగా నేర్పిస్తుర్రు, బికాస్ నేను కూడా ఈరోజు చాలా నేర్చుకోవడానికి దొరికింది. సో గైస్, మీకు ఈ బ్లాగ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తెలుగు మోటోలో వారిని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి రైడ్ విత్ విజయ్ని. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి రైడ్ విత్ విజయ్ ఛానల్. ఎప్పుడు చెప్తున్నాడు కదా, గుళ్ళ గంటను కొడితే దేవుడు వరాలు ఇస్తాడు, నా ఛానల్ మీద గంటను కొడితే విజయ్ ఇట్లాంటి వీడియోలు ఇస్తాడు. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాబాయ్, జై హింద్.